థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. వెల్కమ్ టు BVR TV న్యూస్. ఈ రోజు మనతో ఉన్నారు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కుంభం అశోక్ రెడ్డి సార్ గారు మనతోటే ఉన్నారు. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాం సార్. కేంద్ర ప్రభుత్వం ఈ పునర్విభజన డీలిమిటేషన్ ఎందుకు చేస్తుంది? చూడండి, ఇప్పుడు మనకు 70 కోట్ల ప్రజలు ఉన్నప్పుడు మనకు ఈ పార్లమెంటు, ఈ శాసనసభ సభ్యుల నిర్ణయించడం జరిగింది. ఈనాడు మనకు 140 కోట్లకు చేరింది మన జనాభా. మరి జనాభా ఇంత పెరిగిన తర్వాత కూడా ఈ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగకపోవడం, దానివలన ప్రజలకు పరిపాలన అందించే విషయంలో చాలా ఇబ్బందులు రావడం జరుగుతుంది. సో సంఖ్య పెరిగింది కనుక దానికి అనుగుణంగా చట్టసభలలో నియోజకవర్గాలను, అటు పార్లమెంటు ఇటు శాసనసభ నియోజకవర్గాలను పెంచడానికి, ప్రజలకు సరైన పాలన అందించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే సార్, ఈ డీలిమిటేషన్ వల్ల ప్రజలకి ఏం ఉపయోగం? దీనివలన ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ, వారి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విషయంలో కానీ, అంటే వాస్తవంగా ప్రజలకి అనేక సమస్యలు ఉంటాయి. నియోజకవర్గాలలో అనేక సమస్యలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. సో ఒక శాసనసభ్యుడిని కలవాలని చాలామంది తాపత్రయపడుతుంటారు. వాళ్ళు కలిసి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం, వాళ్ళకున్న అవసరాలను తీర్చుకోవడం కోసం వారు కలవడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఇప్పుడున్న జనాభాకి ఏమాత్రం అందుబాటులో లేకుండా పోవడం జరిగింది. అందుకోసం ఇప్పుడు శాసన సభ్యత్వాలను, పార్లమెంట్ సభ్యత్వాలను పెంచినట్టయితే అప్పుడు ప్రజలకి అందుబాటులోకి వస్తారు, వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది అనేది ప్రధాన ఉద్దేశం. ఓకే సార్, కొన్ని పార్టీలు ఈ డీలిమిటేషన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దీని విషయంలో కరెక్ట్గా చెప్పాలంటే ఈ అపోజిషన్ పార్టీస్కి ఏదో ఒక రకంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, వారు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా ఏదో రకంగా ఒక అనవసరమైన చర్చలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడానికి ఆలోచించే విషయం తప్ప ఇది ప్రజలకు చాలా మంచిగా ఉపయోగపడే విషయం అనే ఆలోచన కూడా చేయకుండా ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నాయి. ఓకే సార్, మహిళా రిజర్వేషన్ని డీలిమిటేషన్ని ఒకే సమయంలో ఎందుకు పెడుతున్నారు? వాస్తవంగా మహిళా రిజర్వేషన్ విషయం ఇది దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలైంది. అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ పెట్టడానికి ప్రయత్నాలు జరిగినాయి, కానీ బిల్ పాస్ కాలేదు. ఎప్పుడైతే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు మనం ఖచ్చితంగా ఈసారి పాస్ చేయించాలి, మహిళలకు చట్ట సభలలో సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకొని ఎట్లయితే జనాభా పెరిగిన దానికి అనుగుణంగా సీట్లను పెంచుకొని నెంబర్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు 50%, ఇప్పుడు ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న సీట్లకు అదనంగా ఇంకో 50% సీట్లను కలిపి సీట్లను పెంచుకొని అప్పుడు మహిళా రిజర్వేషన్ పెడితే అప్పుడు అంటే మామూలుగా మిగతా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అటు మహిళలకు అవకాశం కలుగుతుంది, ఇప్పుడు ఉన్న వాళ్లకు, ఉన్న రాజకీయ నాయకులకు కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల బిల్లు పాస్ కావడానికి మార్గం సుగమం అవుతుంది అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఓకే సార్, ఫైనల్గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంకు ఈ దేశము, ధర్మము, ప్రజలు తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. వారు ఒక్కటొక్కటి 2014 మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి మనం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రెండోసారి ప్రభుత్వం, మూడోసారి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ విషయంలోనైనా
ప్రజలకి మంచి పరిపాలన అందించాలి. అటు అభివృద్ధి, సంక్షేమము, ప్రతి సగటు మనిషి సగౌరవంగా తలెత్తుకొని బ్రతకడానికి, అంతకు మించి పూర్తి రక్షణ కల్పించడం. ఈరోజు ప్రపంచం మొత్తం ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. యుద్ధాలతోటి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో. కానీ మన దేశానికి వస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అసలు ఏమైనా మనకు ఇబ్బంది ఏమైనా కలిగిందా? ఇప్పటివరకు ₹1 పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ పెంచలేదు. గ్యాస్ విషయంలో కూడా వారు చాలా వరకు మేనేజ్ చేసి ఇలా ఈరోజు కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, ప్రపంచ దేశాలు ఎవరు కూడా వారి మాటను కాదనరు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఈరోజు కేవలం ప్రతిపక్షాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, అభివృద్ధిని చూసి ఓరలేక ఇబ్బంది పెట్టే కార్యక్రమం. కానీ వారికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మాత్రం అటు మహిళలకు హక్కులు కల్పించాలి, ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలి. అట్ ద సేమ్ టైం నియోజకవర్గాలను పెంచి ప్రజలకు మంచి పరిపాలన అందించాలనేది ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం చూడండి మన BVR టీవీ న్యూస్. అంతవరకు బాయ్ బాయ్.